ఒక ఫాలోవర్ మెసేజ్ చేశాడమ్మా, అన్నా నాకు MySQLలో 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, MongoDB నేర్చుకోవడం ఈజీయా కాదా అని చెప్పాను. యాక్చువల్గా నేను కూడా సిమిలర్ డైలమాలో ఉండేవాను ఆ టైంలో. నీకు ఒక కథ చెప్తాను బేసిక్గా. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు, వాడికి బైక్ డ్రైవ్ చేయడం చాలా బావచ్చు. వాడు నా దగ్గరికి వచ్చి అరే నాకు కార్ డ్రైవింగ్ నేర్పించరా అన్నాడు. నేను అన్నాను కార్ డ్రైవింగ్ ఎందుకురా, చాలా కాంప్లికేటెడ్, లైట్ తీసుకో అంటే అంత కాంప్లికేటెడ్ దాంట్లో ఏముందిరా, దాంట్లో కూడా గేర్ ఉంటుంది, యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బైక్లోనే కదా నేర్చుకుంటాను అన్నాడు. అలా నేను చెప్పాడు, చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాడు అన్నమాట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. కొంతమందికి థింగ్స్ని చాలా సింప్లిఫై చేసి ఫాస్ట్గా నేర్చుకునే క్యాపబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చాలామంది MySQL నేర్చుకుంటున్నప్పుడు ఆ సింటాక్స్ నేర్చుకుంటాం, క్వైరీస్ కానీ జాయిన్స్ కానీ ఇవన్నీ, విచ్ ఇస్ గుడ్, నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మనం ఒక లెవెల్ డీపర్ కూడా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు నువ్వు ఒక రైట్ క్వైరీ ఇచ్చినప్పుడు ఆ రైట్ క్వైరీని ఫస్ట్ పార్స్ చేస్తుంది. పార్స్ చేసిన తర్వాత క్వైరీ ఆప్టిమైజర్ ఉంటుంది. క్వైరీ ఆప్టిమైజర్ తర్వాత లాక్స్ యూస్ చేసి ఇండెక్సింగ్ చేంజ్ చేస్తుంది. దాని తర్వాత జర్నలింగ్ చేస్తుంది. దాని తర్వాత ఫైనల్గా డిస్క్లో స్టోర్ చేస్తాం. సో ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి దీంట్లోనే. సో ఈ ప్రతి స్టెప్ మనం అండర్స్టాండ్ చేసుకొని అసలు ఆ స్టెప్ ఎందుకు ఉంది, ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది, ఆ ప్రాబ్లం అలానే ఎందుకు సాల్వ్ చేస్తుంది, ఈ థింగ్స్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే MySQL డేటాబేస్ యొక్క డిజైన్ ఫిలాసఫీ మనకు అర్థమవుతుంది. ఓకే, MongoDB కూడా సేమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఓకే, కాకపోతే ఆ ప్రాబ్లమ్స్ని డిఫరెంట్గా సాల్వ్ చేస్తుంది. ఒక ప్రాబ్లమ్ని బాగా సాల్వ్ చేయొచ్చు, ఆ బాగా సాల్వ్ చేయడం కోసం ఇంకో ప్రాబ్లం లైట్ తీసుకోవచ్చు. ఇది దాని డిజైన్ ఫిలాసఫీ. సో మనం హోల్గా చేసింది ఏంటంటే ఫండమెంటల్ లెవెల్లో అసలు ఈ డేటాబేస్ వెనక ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తే నీకు ఒక డేటాబేస్ రాకపోయినా కానీ ఆ డేటాబేస్ ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తుంది తెలుసుకోవడమే ఆ డేటాబేస్ని అర్థం చేసుకోవడం.